అత్యంత ధనవంతంగా మారే విధంగా కార్తీక మాసాన్ని ఎలా ఉపయోగించుకోవాలో వివరంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ కార్తీక మాసంలో ఏదైనా రోజు రాత్రి 11 గంటల నుంచి 12 గంటల మధ్యలో 11 రూపాయి బిళ్ళలు గానీ 5 రూపాయల బిళ్ళలు గానీ 10 రూపాయల బిళ్ళలు గానీ తీసుకోండి. దాంతోపాటు ఒక బంగారు సిక్క గానీ బంగారు వస్తువు గానీ లేకపోతే వెండి వస్తువు, బంగారు వస్తువు, వెండి వస్తువులు ఈ రెండు పెట్టడానికి వీలు లేకపోతే కొద్దిగా పసుపు ముక్క అలాగే బియ్యము వేసి వాటిని అమ్మవారి దగ్గర లక్ష్మీ పూజలో పెట్టి ఓం నమో ఐం హ్రీం మమ సర్వ ఐశ్వర్యం దేహి ప్రయచ్చ స్వాహ మహాలక్ష్మియై నమః. ఇది మంత్రం 108 సార్లు మంత్రం చదివి దాన్ని చక్కగా మూట కట్టి ఆ మూటని చక్కగా అమ్మవారి దగ్గరే ఉంచండి. ప్రతిరోజు పూజ చేసుకోండి. ఆ తర్వాత ఈ కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఆ మూటను తీసుకెళ్లి మీరు ఎక్కడైతే డబ్బులు పెడతారో ఆ మూటను అలాగే ఉంచి ఆ డబ్బులు పెట్టే చోట పెట్టండి. అది ఒక మనీ మ్యాగ్నెట్ అంటారు. అంటే ధన ఆకర్షణ, విపరీతమైన ధనాకర్షణ చేసి ఆ ఇనపెట్టి కావచ్చు, ఆ ధన ప్రదేశం కావచ్చు ఎప్పుడు నిండుకోకుండా చాలా డబ్బులు పెరిగే విధంగా చేస్తుంది. అలాగే కొత్త నోట్లు గనక ఉంటే కొత్త నోట్లు కూడా ఈ దీంట్లో పెట్టి ఆ నోట్లు, అది 10 రూపాయల నోట్లు కావచ్చు, 100 రూపాయల నోట్లు కావచ్చు, 11 100 రూపాయల నోట్లు కానీ 10 రూపాయల నోట్లు కానీ కొత్త నోట్లు చక్కగా పెట్టి ఆ వాటిని కూడా అక్కడ పెట్టేసేయండి. ఆ డబ్బుల్ని ఎప్పుడూ లైఫ్ లో ఖర్చు పెట్టద్దు. వచ్చిన డబ్బులు వచ్చినట్లు కానీ దాని మీద పైన పేరుస్తూ ఉండాలి. కానీ కొన్ని రోజులకి కనపడకుండా పైన మొత్తం డబ్బులతో నిండిపోతుంది. మీకు అవసరానికి మించిన డబ్బులు వచ్చి ఇంట్లో చేరతాయి. అదృష్ట రత్న ధారణ వల్లే కలిగే మంచి ఉపయోగాల్లో అదృష్ట రత్న ధారణ వల్ల ఇలాంటివి కోటి రెట్లు ఫలితాలు కలుగుతాయి. శుభం భూయా, తుభం భూయా, తుభం భూయా.